వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డుపై కూరగాయలు విక్రయిస్తున్న రైతులకు, వ్యాపారులకు స్టాళ్ల నిర్మాణానికి మున్సిపల్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎన్నో రోజులుగా రోడ్డుపై ఎండకు, వానకు ఇబ్బందులు పడుతూ కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులకు, రైతులకు కష్టాలు తీరనున్నాయి. అయితే దాదాపు 3 కోట్ల రూపాయలతో చామకుంట ఆధునిక హంగులతో నిర్మించిన కూరగాయల మార్కెట్లో అమ్మకాలు చేసేందుకు వ్యాపారులు, రైతులు ముందుకు రాకపోవడంతో భవనం ప్రారంభించినప్పటికీ నిరుపయోగంగానే పడి ఉంది. చామకుంట కూరగాయల మార్కెట్లో అమ్మకాలు చేసుకునే వ్యాపారులు, రైతులు దరఖాస్తులు చేసుకోవాలని మున్సిపల్ అధికారులు చాలాసార్లు ఆహ్వానించినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. ఒకరిద్దరు మాత్రమే ముందుకు రావడంతో మున్సిపల్ అధికారులు అందులో కూరగాయల మార్కెట్ నిర్వహించడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాలతో దీనికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం బైపాస్ రోడ్లో వసతులు కల్పించాలని నిర్ణయించి స్టాళ్లు నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. షెడ్ల నిర్మాణానికి దాదాపు 50 లక్షల అంచనాతో ప్రణాళిక సిద్ధం చేశారు. 8 నుంచి 10 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టాళ్ల నమూనాలను అధికారులు పరిశీలించారు. బైపాస్ రోడ్లో అయితేనే రహదారి మీదుగా వెళ్లే వాహనదారులు, పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఇక్కడే క్రయ విక్రయాలు ఎక్కువ మొత్తంలో జరుగుతాయని వ్యాపారులు, రైతులు అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాల్లో గత పాలకులు ఎవరూ రైతులను, కూరగాయల వ్యాపారులను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కూరగాయల విక్రయదారులకు సరైన సౌకర్యార్థం స్టాళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో స్టాళ్లు ఏర్పాటు చేసి రైతులకు, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. ఏది ఏమైనా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం లేకుండా ప్రభుత్వ సొమ్ముతో చామకుంటలో కోట్ల రూపాయలతో నిర్మించిన ఆధునిక కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా మారనుంది. ఇప్పటికైనా అధికారులు ఏదైనా శాశ్వత నిర్మాణం చేస్తే పూర్తిగా అధ్యయనం చేసి ప్రజల అభిప్రాయం తీసుకుని నిర్మాణాలు చేస్తే అవి శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడేలా ఉంటాయి. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఇలా కూరగాయల మార్కెట్ చాలా నిర్లక్ష్యానికి గురైంది. అప్పుడు సెంటర్లో ఉంటే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండే, రెండో బైపాస్కు ఉండాలి, విశాలంగా ఉంటుంది, వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఉంటాయని కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొట్లాడడం జరిగింది. అప్పుడు గత ఎమ్మెల్యే గారు చామగుంటలో మార్కెట్ కమిటీ పెడతా అని 3 కోట్లతో కట్టిర్రు. అప్పుడు కూడా మేము వ్యతిరేకించినాం. అయినా వారు కట్టడం జరిగింది. అక్కడికి ప్రభుత్వ అధికారులతో ఆదేశాలు పంపిస్తే అక్కడికి పోతే మేము ఏం పని లేని పరిస్థితిలో ఉంటుంది, ఈ కూరగాయలు తీసుకొని 3 అంతస్తుల దాకా 2 అంతస్తుల దాకా పోవడం చాలా కష్టమవుతుందని చాలా ఇబ్బంది పడ్డారు. ఇక ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ వైపు గారు, పెద్దలు ఆది శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఇలా అక్కడనే ఉండి ఇలా 50 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగింది. స్టాల్ ఉంచి వారిని సౌకర్యార్థంగా ఉండే విధంగా ఇలా ప్రతిపాదనలను పంపించడం జరిగింది. తప్పకుండా వారి సౌకర్యార్థం స్థానిక ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతుందని కూడా మనవి చేయొచ్చు. ఇకపోతే గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడనో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండలేని వ్యక్తి ఇలా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ప్రతి విషయంలో వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఏ చిన్న సమస్య ఉన్నా ప్రజలు చెప్పుకునే విధంగా ఇలా ముందంజలో ఉన్నారు. ఎందుకు అని అంటే ప్రతి విషయం ఇలా ఎమ్మెల్యే గారికి చెప్పుకునే విధంగా ఇంటిలో వారు ప్రతి విషయాన్ని పరిశీలన చేసి ప్రభుత్వ ఆదేశాలకు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా సౌకర్యార్థంగా ఈ 5 ఏళ్ళు పరిపాలనలో ముందుంటారు అని కూడా మేము మనవి చేస్తున్నాం.